ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చేసుకున్న ఒప్పందం మేరకు జీవోలు సర్క్యులర్లు విడుదల చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించి డిఎంహెచ్ఓ నాయక్కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషాబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు పోరాడుతున్న ఆశా కార్యకర్తల శిబిరాల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తి కావస్తున్నా ఏ ఒక్క ఆశా కార్యకర్త సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు. పైగా 6 నెలల కాలంలో నిత్యావసరాలు సరుకులు విపరీతంగా పెరిగాయని, దానికి తోడు కరెంటు ఛార్జీలు పెంచారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఆశలకు 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. గత ఏడాది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశాలు పెద్ద ఉద్యమం చేసినప్పుడు అనేక అంశాల మీద ఒప్పందం కుదిరింది, రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు. కానీ దానికి జీవోలు విడుదల చేయలేదు. అందువల్ల ఏమీ కూడా అమలు జరగట్లేదు. దానికి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి, 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇవేమీ కూడా జీవోలు విడుదల చేయలేదు, అంగీకారం మాత్రం ఇచ్చారు. అలాగనే మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అది పెంపుదల చేయలేదు. వీటన్నిటి మీద ఈరోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తారు. ఈరోజు ఆశా వర్కర్స్ ధర్నాకే డిఎంహెచ్ఓ గారు వచ్చారు. లోకల్ సమస్యలు చెప్పాము, ఆయన చేతిలో ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేస్తాము. ఆశా నాయకత్వాన్ని 4 గంటలకు రమ్మని చెప్పారు. కొన్ని సమస్యలు మొన్న రిటర్న్గా ఇచ్చినవి పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇంకా ఉన్న మిగిలిన సమస్యలు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని అన్నారు. టీబీ, లెపర్సీ, మలేరియా డిపార్ట్మెంట్ల వారు ఇవ్వవలసిన పారితోషికాలు ఆశా వర్కర్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం.